హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, నేను మీ గిరి నగేష్. మీరు చూస్తున్న రెసిపీ ఫుట్బాల్ తెలుగు. ఈరోజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్నాం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈరోజు మన రెసిపీ ఎంతో టేస్టీగా ఈజీగా ఉండే హోటల్ స్టైల్ టమాటా చట్నీ. ఈ రెసిపీ టిఫిన్స్లోకి, రైస్లోకి, ఎందులోకైనా అదిరిపోతుంది. ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి కామెంట్ చేయండి. ముందుగా స్టవ్ మీద ఒక కడాయిని అయితే పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ నువ్వుల్ని వేసుకుని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్ మీద ద్వారగా వేగేంత వరకు ఫ్రై చేసుకుని, ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకుని ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉన్న 15 నుంచి 20 పచ్చిమిరపకాయలు ఇలా 2 ముక్కల కింద విరుపుకొని ఒక 2 నిమిషాల పాటు మొత్తం అంతా ఫ్రై చేసుకోవాలి. మొత్తం అంతా పచ్చిమిరపకాయలు వేగిపోయి ఇలా వచ్చిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకొని అదే కడాయిలో చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్న ఒక 1/2 కేజీ ముగ్గిన టమాటాలను వేసుకుని అందులోనే ఒక చిన్న గోలీ సైజు అంతా చింతపండు, కొద్దిగా కొత్తిమీర తరుగును కూడా యాడ్ చేసుకుని 1 నిమిషం పాటు బాగా కలుపుకొని కలిసిన తర్వాత 1 ఇంచు అల్లం ముక్కను కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా కలుపుకుంటూ లో ఫ్లేమ్ మీద టమాటాలంతా మగ్గేంత వరకు మగ్గించుకుని ఇలా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకుని టమాటాలంతా చల్లారబెట్టుకోవాలి. ఈలోపు ఒక మిక్సీ జార్లోకి ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, నువ్వులు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 మీడియం సైజు ఉన్న ఎల్లుల్లిపాయలు, 1/2 చెంచా పసుపు, మనకి ఎంతైతే రుచి సరిపోతుందో అంత సాల్ట్ని వేసుకుని 1 నిమిషం పాటు నలిగినట్టుగా ఇలా గ్రైండింగ్ చేసుకుని, ఇలా గ్రైండింగ్ అయిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న టమాటాలన్నిటిని ఇందులో యాడ్ చేసుకుని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. మొత్తం అంతా ఈ విధంగా స్మూత్గా గ్రైండింగ్ అయిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసుకొని పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత స్టవ్ మీద ఒక కడాయిని అయితే పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని పోపుకి రెడీ చేసుకోవాలి. ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ పచ్చెనగపప్పు, 1 టీ స్పూన్ సాయి మినపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకుని 1 నిమిషం పాటు మొత్తం అంతా కలుపుకొని ఇలా కలిసిన తర్వాత 2 మీడియం సైజు ఉన్న ఎండుమిరపకాయలు, రొబ్బ కరివేపాకును కూడా యాడ్ చేసుకుని ఒక 30 to 40 సెకండ్స్ ఈ విధంగా కలుపుకొని మొత్తం కలిసిన తర్వాత కొద్దిగా 1/2 చెంచా ఇంగువను కూడా వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి ముందుగా గ్రైండింగ్ చేసి పెట్టుకున్న టమాటా పచ్చడి అంతా ఇందులో యాడ్ చేసుకొని ఈ పోపులో కలిసేంత వరకు 2 నిమిషాల పాటు బాగా కలుపుకొని కలిసిన తర్వాత సర్వ్ చేసేసుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల ఎక్కడన్నా పచ్చి వాసన ఉన్నా పోయి మంచి టేస్ట్ అనేది వస్తుంది. అంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా టేస్టీగా ఈజీగా ఉండే టమాటా చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.